అందరం కలిసి కూర్చుని తింటున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ అందరూ ఒకే చోట ఒకే బాల చుట్టూ కూర్చుని తింటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు వడ్డించుకుంటూ తింటుంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. దేవుని యొక్క వాక్యం కూడా అంతేనండి. అందరం కలిసి కూర్చుని వాక్యం శ్రద్ధతో వింటే ఆ దీవెనే వేరండి, ఆ ఆశీర్వాదమే వేరండి. కానీ ఈనాడు నలుగురు కూర్చుంటారు, 5గురు కూర్చుంటారు, లేకపోతే కనమ వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. సమయానికి వచ్చేవాళ్ళు ఉండరు. వాక్యానికి ముందే, పాటలకు ముందే వచ్చేవాళ్ళు చాలా తక్కువ అండి. దేవుడు అంటున్నాడు, నీ శత్రువుకి నేను శత్రువుగా మారిపోతాను, నీ విరోధికి నేను విరోధిగా మారిపోతాను, నిన్ను ఎవరైతే అడ్డగిస్తున్నారో నేను వారిని అడ్డుకుంటాను. ఎప్పుడంటే నా మాట జాగ్రత్తగా వినాలి. ఆ మాటలను అనుసరించి బ్రతికేవా, నడిచేవా, నా మాటకు విలువిచ్చావా, నీ జీవితంలో నేను నిలబడిపోతాను అని అంటున్నాడండి దేవుడు. నీ శత్రువుకి శత్రువు అంటే